గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలు అనే పేరుతో అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారని, అలాంటి విద్యాసంస్థలను ప్రభుత్వం గుర్తించి రద్దు చేయాలని తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రవెల్లి కృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2026-27 సంవత్సరం కొత్త పేర్లతో స్కూళ్లు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా అలాంటి స్కూల్ ప్రభుత్వం అనుమతులు లేని పాఠశాలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరియు విద్యా అధికారి మరియు మండల విద్యాధికారి ఈ స్కూళ్లను గుర్తించి రద్దు చేయాలని ఎర్రవెల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాతరాశి కృష్ణ ప్రజాపతి, మంగళపల్లి నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ఉదయం నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పేరుతో విద్యార్థులతో చెలగాటమాడుతున్నటువంటి విద్యా సంస్థలను తెలంగాణలో రద్దు చేయాలని విద్యార్థి నాయకునిగా డిమాండ్ చేస్తున్నాను. పర్మిషన్ లేకుండా హైదరాబాదులో కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిధిలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పేరుతో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మా విద్యా సంస్థలలో విద్య చాలా బాగుంటుందని చెప్పి పిల్లలను భవిష్యత్తును ఖరాబ్ చేయడానికి కాకినాడ విద్యా సంస్థల పేరు ముందుకొచ్చింది. అలాంటి విద్యా సంస్థలను తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ మన వీసీ గారు, తర్వాత రిజిస్టర్ గారు ఆ యొక్క విద్యా సంస్థను రద్దు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే మా తెలంగాణ రాష్ట్రం నుండి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేకుండా, ఫైర్ క్లియరెన్స్ లేకుండా, తర్వాత మన జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా కొత్త స్కూళ్ళు కొత్త పేర్లతో గ్రేటర్ హైదరాబాద్లో స్కూల్ పెడుతున్నారు. అలాంటి స్కూళ్ళను కూడా డిఈఓ గారు, ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారు గుర్తించి ఆ స్కూళ్ళను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. మీరు ఆ స్కూళ్ళను గుర్తించారు? ఏమన్నా చాలా స్కూళ్ళు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళను రద్దు చేయాలని మా యొక్క డిమాండ్. రద్దు చేసే వరకు కూడా మేము అంతిమంగా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాము.